కల్తీ విత్తనాలు లేకుండా చేసేందుకు ఆర్డినెన్స్ తేవాలని సర్కార్ నిర్ణయించింది. అలాగే రైతులు భూముల మీద పక్కాగా వివరాలు సేకరించాలని ఆదేశించారు కేసీఆర్. వ్యవసాయంపై సమీక్ష చేసిన సీఎం వానాకాలం సీజన్లో ఎరువులు సరిపోనియ్యాలంటూ కేంద్రాన్ని కోరారు. కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీల సంగతి తేల్చడానికి రెడీ అయింది సర్కార్. కల్తీ విత్తనాలు ఇస్తున్న కంపెనీల మీద చర్యల కోసానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రగతి భవన్ల వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారులతోని సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకిచ్చే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని నాణ్యమైనవియ్యాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కల్తీ, నకిలీకి అవకాశం అనేది లేకుండా చేస్తామన్నారు. ఇందుకోసం జల్దీనే ఆర్డినెన్స్ జారీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అట్లనే ఆహార పదార్థాల్ని కల్తీ చేసేటోళ్ల మీద కూడా కఠిన చర్యలు తీసుకునేటట్టు విధి విధానాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. పనిల పనిగా ఈ వానాకాలం సీజన్ కోసమని ఎరువులకు తక్లీఫ్ లేకుండా చూడాలని చెప్పిండు. దీనికోసానికి సీజన్ కు సరిపోని ఎరువులు ఇయ్యాలని కేంద్ర ఎరువులు రసాయన మంత్రి అనంత్ కుమార్ తోని మీటింగ్ లో కూర్చొని ఫోన్ చేసిండు ముఖ్యమంత్రి. అట్లనే వ్యవసాయ విస్తరణాధికారులు మే 10 నుంచి జూన్ 10 వరకు గ్రామాలలో పర్యటించాలని చెప్పిండు. ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది, అందులో ఏ పంట సాగు చేస్తూరు, నీళ్ల సంగతేంది, వానాకాలం యాసంగిలో ఏం పండిస్తారు, ఇట్లా అన్ని రకాల వివరాలతోని పూర్తి నివేదిక ఇయ్యాలని చెప్పారు. ఇట్లా సేకరించిన వివరాలతోనే రైతుకు భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుంటదని చెప్పారు. అందుకోసానికే ఖచ్చితమైన వివరాలు ఇయ్యాలని, తప్పుడు వివరాలు చెప్తే చర్యలు తప్పయని కూడా హెచ్చరించారు.